ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని అమృత వాక్కులు. ఈ దిన అంశము, ముగ్గురు దగ్గర ఒకటే సాక్ష్యము కలిగి ఉన్న యోబు. యోబుని గురించి తండ్రి అయిన దేవుడు ఇలాగూ సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడెవడును లేడు అని దేవుడు యోబుని గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. అలాగే యోబుని గురించి అపవాది కూడా భయభక్తులు కలిగిన వాడు అని ఒప్పుకుంటూ ఉన్నాడు. మూడవ వ్యక్తిగా మనం చూస్తే యోబు యొక్క భార్య అతని గురించి సాక్ష్యం ఇస్తుంది. నీవు ఇంకనూ యథార్థతను వదలక ఉందువా అని అంటుంది. ఈ ముగ్గురు వ్యక్తులు యోబుని గురించి యోబు భయభక్తులు కలిగిన వాడని, చెడుతనమును విసర్జించిన వాడని, నీతిమంతుడని, యథార్థవంతుడని సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. అయితే మన జీవితంలో మనం ఎలాంటి సాక్ష్యం కలిగి ఉన్నాం? దేవుని ఎదుట, అలాగే సంఘం ఎదుట, లోకములో ఎలాంటి సాక్ష్యాన్ని మనం కలిగి ఉన్నాం? ఆలోచిద్దాం ప్రియులారా. పైకి భక్తి గల వారముగా ఉండి లోపల దాని శక్తిని ఆశ్రయించిన వారముగా ఉన్నామేమో. అలాగైతే మనము దేవుని నోట నుండి ఉమ్మివేయబడతాం. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండు అని ప్రభువు హెచ్చరిస్తూ ఉన్నాడు మనల్ని. కనుక అందరి ఎదుట ఒకటే సాక్ష్యము కలిగి మనము జీవించాలని హెచ్చరిస్తూ ఉన్నాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.